ఆ మధ్యన గనక తీవ్రవాద సంస్థలకి సంబంధించినటువంటి ఐడియాలజిస్టులు ఏది తమే ముస్లిములకు సంబంధించినటువంటి హెడ్స్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటూ కేరళలో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నటువంటి కాన్సెప్ట్ చూసాం. అలాంటి పద్ధతులు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తాజాగా సెపరేట్ యూనిఫామ్‌తో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఎన్ఎస్‌సిఎన్ఐఎం వీళ్ళు ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ టైప్‌లో డ్రెస్సులేసుకొని అక్కడ కవాతులు నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకించి తిరుగుతున్నారు. నాగా ఇన్‌హెబిటెడ్ ఏరియాస్ ఆఫ్ మణిపూర్ ఇది వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. సదరన్ నాగాలాండ్ ఏర్పాటు చేస్తారట. నాగాలాండ్ విడిపోవాలట. ఆ పేరుతో అక్కడ ఉన్నటువంటి యువతరాన్ని రెచ్చగొట్టే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు చెప్పేది ఇట్లాంటి వాళ్ళదేనమాట. జంజీ పేరుతో ఆయుధ ఉద్యమాలు చేసి భారత్‌ని ముక్కలు చేయాలన్నటువంటి కుట్ర. ఎస్పెషల్ ఇట్లా ఎక్కడికక్కడ బోడోనో లేకపోతే గనక ఉల్ఫానో, అల్ఫానో ఇట్లాగ పేర్లు పెట్టి వీళ్ళందరూ కలిసి అక్కడ రచ్చ చేస్తే వీళ్ళందరూ కలిసి చికెన్ నెక్ ప్రాంతాన్ని ముక్కలు చేసి భారతదేశం నుండి చేయాలి. వాళ్ళకి చైనా సపోర్ట్ చేయడం, చైనా తరపున రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం, చైనాకి అమెరికా సపోర్ట్ చేయడం. ఇది ప్రస్తుతం జరుగుతున్న భారతదేశం మీద కుట్ర.